ఆగండి ఆగండి. వదినా, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? పూజ గదిలోకి వెళ్ళి నేను దీపం వెలిగించాలి కదా. అవునవును, మర్చిపోయావా అత్త? రా. నాకు కాస్త తలనొప్పిగా ఉంది, మీరు కానివ్వండి. అలా అంటే ఎలా సునందా? ఆడపడుచు అన్నిటికీ పక్కనుండాలి. దీపం వెలిగించడమే కదా, ఎంతసేపు పడుతుంది? పదా. ఈ తాళి అనుకోకుండా నా మెడలో పడినా అది నీ దయ వల్లే జరిగిందని నేను నమ్ముతున్నాను. శ్యామ్ గారికి భార్యనవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టం నాకు దూరం అవ్వకుండా నేను శ్యామ్ గారి భార్యలా శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. నేను ఆయన ఖుషి కలిసి సంతోషంగా బతకాలి. అంతకు మించి నాకింకేమీ అక్కర్లేదు స్వామి.